అలంకరించిన అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు ముందు కూర్చున్న నా బీసీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై బీసీ. ఈరోజు కామారెడ్డి గడ్డ మీద మనం ఇంత పెద్ద సభను ఎందుకు జరుపుకుంటున్నామో, రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వినరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మనందరినీ నమ్మబలికి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నాడు. మళ్ళీ కపట నాటకాలు ఆడుతూ నేను మీకోసం చేస్తున్నాను, ఆర్డినెన్స్లు ఇస్తున్నాను, జీవోలు చేస్తున్నాను, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేస్తే మనం మోసపోయే పరిస్థితిలో ఉన్నామా? లేము. బీసీలందరం ఎంతో చైతన్యవంతంగా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు పండబెట్టి తొక్కుతా, నారదీస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు కదా, మాకు కూడా వస్తాయి. బీసీలను మోసం చేస్తే మేము కూడా అందరం, చిన్న పెద్ద ముసలి ముతక అందరం కలిసి మా హక్కులు మేము సాధించుకునే వరకు మేమెంతో మాకంతా రిజర్వేషన్ 50% అబోవ్ ఉన్నాము, మేమెంతో మాకంతా ఇచ్చే వరకు మేము తెలంగాణ ఉద్యమంలో ఎట్లా దండు కదిలిందో మా బీసీ దండు కూడా చిన్న పెద్ద అవ్వ తాత ముసలి ముతుక అందరం కలిసి వంట వార్పు చేస్తాము, రైలు రోకో చేస్తాము, ప్రతిదీ ఉద్యమం చేసి మా హక్కుల్ని సాధించుకునే వరకు మేము వదిలిపెట్టేది లేదు. ఏ కామారెడ్డి మీద నువ్వు అబద్ధపు హామీలు ఇచ్చినవో ఆ కామారెడ్డి నుంచే మేమందరం కలిసి బీసీ బిడ్డలందరం కలిసి మీకు అల్టిమేటం జారీ చేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, మా 42% ఏదైతే నువ్విచ్చినావో మేమెంతో మాకెంత ఇవ్వడం నీకు ఎట్లాగూ చేత కాదు. 42% అయినా నువ్వు ఇచ్చిందైనా మాకు ఖచ్చితంగా ఇచ్చే వరకు, 9th షెడ్యూల్లో పెట్టే వరకు నువ్వు ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి కదలకుండా నువ్వు ఉంటే మీ అందరితో పాటు అన్ని పార్టీలు వస్తాయి, మేమందరము వస్తాము. నిజంగా నువ్వు నిజాయితీ పరుడవైతే మా కోసం నువ్వు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేయి, పార్లమెంట్ ముట్టడి చేయి, మేమందరం కూడా నీతో వస్తాం. నీకు చేత కాకపోతే చెప్పు, చేతులు ఎత్తేసి ఒప్పుకో నీ ఓటమిని, మేమందరం సాధించుకుంటాం. మరి మోడీ కూడా ఇక్కడ, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే దేశంలో కూడా మనందరికీ చట్టసభలలో కూడా మన వాటా మనకు కావాలి. ఇందాక అక్క చెప్పినట్టు మరి అవనిలో సగం ఆకాశంలో సగం మహిళలందరం కూడా మరి అన్నదమ్ములందరికీ విజ్ఞప్తి, మన ఇంట్లో మహిళలనే ముఖ్యంగా 33% రిజర్వేషన్ వచ్చింది. మన మహిళలకు కూడా రాజకీయ అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మరి వాళ్ళకు నిజంగానే ఉత్సాహం ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. అంటే కామన్గా వెనక్కి లాగడమే చూస్తాము మనం మహిళల్ని. సో మీరు ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో, వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే ఇప్పుడు రాబోయే రాజకీయ అవకాశాలలో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. సో తప్పకుండా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి 33% రిజర్వేషన్లో మా వాటా ఎంతో మాకు తేలలేదు. ఎందుకంటే రేపొద్దున ఒక దొర అక్క చెల్లెనో వైఫో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి ముందు పెడతారు. ఈ 33% కూడా మళ్ళీ వాళ్ళకే వెళ్తుంది. మరి మా మహిళలకు వచ్చే వాటా ఎక్కడా? మరి మా వాటా కోసం కూడా మీ అందరి సహకారం కావాలి. మరి మేమందరం కూడా ఈ 42% రిజర్వేషన్తో పాటు మా 33%లో 50% రిజర్వేషన్ కూడా కోసం కూడా మనం పోరాడదాం. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.